నిన్న అంబటి రాంబాబు గారు జైలు నుంచి విడుదలైన తర్వాత ఏదో ఎఫ్ఐఆర్లో నా మీద కమ్మ కులాన్ని నేను తిట్టాను, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాను అని చెప్పేసి రాశారు. నేను ఎప్పుడు కూడా కమ్మ కులాన్ని తిట్టలేదు. నా ఇంట్లో 8 మంది కుటుంబ సభ్యులుంటే ఏదో చెప్పుకొచ్చాడు, నలుగురే కాపులు, 2 3 కమ్మ కులానికి చెందిన వాళ్ళు, నా అల్లుళ్ళు కమ్మ కులానికి చెందిన వాళ్ళు అని చెప్పాడు. నేను ఈ సందర్భంగా సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా నీ అల్లుళ్ళు కమ్మ అయితే నువ్వు కమ్మ కులాన్ని తిట్టమని చెప్పి నీకు ఏమైనా మ్యాండేట్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం, లేకపోతే ఈ రాజ్యాంగం కానీ ఏదైనా నీకు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా. నువ్వు గతంలో కూడా నేను కమ్మ కులాన్ని తిట్టలేదని మాట్లాడుతా ఉన్నావు. నేను చెప్తా ఉన్నా, 2 ఆధారాలు చూపెడతా ఉన్నా. కరోనా సమయంలో నువ్వు మాట్లాడిన మాటలేని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూసుకో. ఇది కరోనా వైరస్ కాదు, ఇది కమ్మ వైరస్ అని మాట్లాడావు. ఇంతకంటే బూతు, ఒక కులాన్ని ఇంతకంటే దారుణంగా మాట్లాడటం ఏమన్నా ఇంకో పదం ఏమన్నా ఉందా వైరస్ అని? 2, మొన్న సిఐఐ సమ్మిట్ జరిగితే వైజాగ్లో చిన్న కమ్మ పవన్ కళ్యాణ్ కనపడలేదే ఈ సిఐఐ సమ్మిట్లో అని మాట్లాడాము. ఎంత దిగజారిపోయి మాట్లాడాము అంటే పవన్ కళ్యాణ్ గారు చిన్న కమ్మని చెప్పి సంబోధించడంలోని ఆంతర్యం ఏంటి మరి? అది ఆయన్ని అవమానపరచటమా లేకపోతే కమ్మ కులాన్ని అవమానపరచటమా? నువ్వు ఈ విధంగా పదే అవకాశం ఉన్నప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా, జగన్ రెడ్డి చెప్పినప్పుడల్లా కమ్మ కులాన్ని దూషిస్తా. అదేమంటే నా 2 అల్లుళ్ళు కమ్మ అంటే మీ 2 అల్లు కమ్మ అయినంత మాత్రాన నీకు అది పేటెంట్ వచ్చిందా ఇది కమ్మ కులం మీద? ఏ కులాన్ని కూడా ఎవడూ కూడా దూషించకూడదని రాజ్యాంగంలో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు, ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు కులాల గురించి మాట్లాడకూడదు. దురదృష్టవశాత్తు ఏం చేస్తాం మనం? మాజీ ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి పదే కులాల గురించి మాట్లాడటం, కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసినటువంటి, జీనోమ్ వ్యాలీలో తయారు చేసినటువంటి వాళ్ళను కూడా, ఆ శాస్త్రవేత్తలకు కూడా కులాన్ని అంటించే నీచ స్థాయికి దిగజారిపోయిన పార్టీ మీ వైకాపా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు దయచేసి ఎప్పుడూ కూడా నేనేది కమ్మ కులాన్ని ద్వేషించలేదు, దూషించలేదు అని మాట్లాడబాకండి. నువ్వు ప్రతిదీ నువ్వు మాట్లాడిందంతా కూడా ఎవిడెన్స్తో సహా ఉంది. నిన్న వైకాపా మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు గారు జైలు నుంచి విడుదలైన తర్వాత చాలా సుదీర్ఘంగా దాదాపు గంట 20 నిమిషాల పాటు తన ఆవేదన అని చెప్తున్నాడు. అతను ఆక్రోశం అని చెప్తా ఉన్నాడు. సరే, అతనికి ఆవేదన ఆక్రోశం లాగా ఉండొచ్చు. ఏదైనా సుదీర్ఘంగా మాట్లాడి అనేక రకమైనటువంటి అబద్ధాలు, అనేక రకమైనటువంటి అసత్యాలు మాట్లాడాడు. ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, ముందు అయ్యా నువ్వేమైనా స్వాతంత్ర సమర యోధుడివా? లేకపోతే ఏమైనా ప్రజల హక్కుల కోసం పోరాడి నువ్వేమైనా జైలుకి వెళ్ళావా? లేదు కదా. నువ్వు ఒక ముఖ్యమంత్రిని, గౌరవ ముఖ్యమంత్రి మరియు తల్లిదండ్రుల్ని, గతంలో చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అన్నావు, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అన్నావు, అసెంబ్లీలో అన్నావు. అదేమంటే రికార్డులో చూపించండి అన్నాడు. మీ అసెంబ్లీ మీ రికార్డులోకి ఎక్కడా, కానీ క్లియర్గా ఉంది నువ్వేం మాట్లాడింది అక్కడ. ఆ తర్వాత నువ్వు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు పెద్ద శుద్ధపోసలాగా మాట్లాడావు. నేనేం మాట్లాడలేదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులను కూడా తీవ్రంగా విమర్శిస్తే నిన్ను రిమాండ్కి తరలించారు జడ్జి గారు. ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నావు, నువ్వు పదే చెప్తా ఉన్నావు, ఇది బెయిలబుల్ అఫెన్స్ కాదు, ఇది నాన్ బెయిలబుల్ కాదు, ఓన్లీ బెయిలబుల్ సెక్షన్స్. ఎస్, బెయిలబుల్ సెక్షన్లు అయినా కూడా నీ గత చరిత్ర చూసి, గతంలో నువ్వు చౌకబారుగా మాట్లాడినటువంటి వీడియోలు జడ్జి గారు చూసి, బెయిలబుల్ కేసు అయినా కూడా నీ గత నేర చరిత్ర చూసి నిన్ను రిమాండ్కి తరలించారు. నువ్వు చెప్తా ఉన్నావు నన్ను అన్యాయం, అక్రమం అన్నావు. ఆ కేసు తప్ప నీ మీద ఏం కేసులు పెట్టలా. నువ్వు చేసినయే. జనసేన అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు నువ్వు లాటరీలు పెట్టావు, ఆ రోజే తప్పన్నాడు. అదే కేసులో మళ్ళీ నిన్ను పీటీ వారెంట్ మీద తెచ్చారు. అంతే తప్ప నీ మీద తప్పుడు కేసులు కానీ ఎటువంటి కేసులు పెట్టలా. నువ్వు స్వాతంత్ర సమరయోధుడివి, అంతకంటే కాదు. నువ్వు ప్రజల హక్కుల కోసం పోలేదు. నువ్వు బూతుల సామ్రాట్వి, బూతులు మాట్లాడినందుకు రిమాండ్ ఇచ్చారు. అంతే తప్ప నేను ఈ సందర్భం ఒకటి గుర్తు చేస్తా ఉన్నా, ఏదో నేను 3rd డిగ్రీ చేశారు నా మీద, చేయబోయారని చెప్పి ఒకసారి, చేశారని ఒకసారి మాట్లాడు. మీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని ఎంత దారుణంగా ఇదే గుంటూరు పోలీసు దీంట్లో మీరు ఎంత హెరాస్ చేశారో సిఐడి ఆఫీసులో, కాలంలో ఎముకలు చిట్లే విధంగా కొట్టి మళ్ళా తప్పుడు సర్టిఫికెట్ ఒక డాక్టర్ చేత తెస్తే
వాళ్ళు ఎన్ని సుప్రీంకోర్టులో పాటుపడుతున్నారో ఇవాళ అర్థం తెలిసింది. మా ప్రభుత్వం ఎక్కడ అటువంటి నీ ఒంటి మీద గాయం లేదు. నువ్వే చెప్పావు, నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద నోరు జారావు, రాజమండ్రి జైలు బాత్రూంలో కాలు జారావు. మేము చేసింది ఏమి లేదు, నిన్ను ఒక దెబ్బ కూడా లేదు, ఒక మాట కూడా మేము మాట్లాడలేదు. కాబట్టి నువ్వు ఇకనైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మళ్ళా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని చెప్పేసి రాంబాబు గారికి తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. మీ ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ నాన్నగారు ఏదో నేను తప్పు చేశాను, మా నాన్నగారు మదన పడ్డాడు. ఎందుకమ్మా మదనపడే? సంతలోదని సందులో కాళ్ళు పట్టుకున్నట్టు ఆయన ఇంట్లో మదనపడితే ఏం ఉపయోగం? ఆయన ప్రెస్ మీట్ పెట్టి 12 గంటలకి నేను పొరపాటైంది, నేను అని ఉండాల్సింది కాదు, క్షమాపణలు కోరతన్నా ఉంటే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చేది, ఇన్ని రోజులు జైలు పాలయ్యేవాడు కాదు కదా మీ నాన్నగారు. కాబట్టి రేపు మీ నాన్నగారు జైలు నుంచి ఇవాళ కాచి రేపైనా వస్తాడు. వచ్చిన తర్వాత మీ నాన్నగారికి మీరు ముగ్గురు కూతురు కూర్చొని చక్కగా హితబోధ చేయండి. అతనికి నాన్న ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఏది పడితే అది మాట్లాడబాకు. భువనేశ్వరి గారి గురించి మాట్లాడాడటనే. గతంలో అసెంబ్లీలో లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేశాడు. మరి భువనేశ్వరి గారిని మాట్లాడాడు, లోకేష్ గారిని మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాడు. నిన్న ఇక పరాకాష్ఠగా అతను ర్యాబీస్కి మీ నాన్నగారి ర్యాబీస్ వచ్చినట్టు పరాకాష్ఠగా చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు కూడా మాట్లాడాడు నిన్న. అది ఒక్కసారి వీడియో వేసి మీరు ముగ్గురు కూతుళ్ళు మీ తల్లిగారు కూర్చొని వినండమ్మా, అదే మాట మేమంటే మీకు ఎలా ఉంటుందో. లేకపోతే అసెంబ్లీలో మీ నాన్న భువనేశ్వరి గారి గురించి ఇప్పుడు మీ నాన్నగారిని ఎవడో ఏదో అన్నాడు అంటే వాళ్ళ నాన్నమ్మను భువనేశ్వరి గారి గురించి మాట్లాడటం ఏంది? ఇక్కడ మాధవి గారి గురించి రోజా గారు మాట్లాడటం ఏంటి? కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఈ గొడవలు ఏమి ఉండవు. మాధవి గారైనా మేమైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ కూడా కార్యాలయాల మీద ఇళ్ల మీద దాడులు అనేది గుంటూరులో లేదు. ఆ సంస్కృతి తెరలేపింది మీ నాయకులే. ఇక్కడి నుంచి పోయిన గుంటూరు జిల్లా అంబటి రాంబాబు గారు అప్పిరెడ్డి శిష్యులే రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయినప్పుడు మీరందరూ మీ నాన్న సమర్థించాడు కదా, మరి ఇవాళ మీ ఇంటి మీద దాడికి వచ్చినప్పుడు అందరూ అది కూడా సమర్థించాల్సిందే. కాబట్టి ఆ రోజున కూడా చెప్తా ఉన్నా మీకు, మా కార్యకర్తలు ఉన్నది తక్కువ, పబ్లిక్ వచ్చింది తక్కువ. అసలు హర్షాది వ్యక్తమైంది. గంటకి కోటప్పకొండ యాత్రకు వచ్చినట్టు వచ్చారు జనం. మేమే ఆశ్చర్యపోయి ఏంది అని, ఏంటంటే ప్రతి వాడు కొట్టండి. ఏందమ్మా అంత మంచి పేరు మీ నాన్నగారికి? మా తప్పమ్మా, మాట్లాడి మీ నాన్నగారితో మాట్లాడి, ఏంది డాడీ మీకు అంత మంచి పేరు ఉంది, నువ్వు ఇక నుంచి అయినా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇట్లా కాదు, ఈ టైప్ ఆఫ్ మంచి పేరు కాదు, నువ్వు దయచేసి మాధవి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వరి ఏం అనొద్దు, మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేద్దాం రాజకీయాలు. ఎందుకు ఇప్పుడు మంత్రి అయ్యాడు మీ నాన్నే ముఖ్యమంత్రి కాడుగా, ఎందుకు ఇంకా తపన పడతాడు? అరే నిన్న చూస్తే నిన్నటి దాకా రాసేవాడు సాక్షిలో మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబుని. ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ప్రముఖ కాపు నాయకుడు అని రాస్తున్నారు. అంటే మిమ్మల్ని ఎంత మోసం చేస్తున్నారో చూడు తల్లి. ఎప్పుడు కాపు నాయకుడు? పాపం ఆయన నేను కాపు నాయకుడిని కాదు, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, నేను వైఎస్ జగన్ కుటుంబాన్ని కట్టు బానిసనని చెబుతున్నాడు మీ నాన్న. ఎక్కడ కాపు నాయకుడు? ఎక్కడ కాదు కదా పాపం. ఆయన అన్ని పార్టీలకు అన్ని కులాలకు నాయకుడని ఆయన చెప్తా ఉన్నాడు. కులాల గురించి మతాల గురించి వచ్చి రెచ్చగొట్టాలంటే జరిగే పని కాదు. ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉన్నారు. మేము కూడా అట్ట కులాలు రెచ్చగొట్టాలంటే చాలా ఉన్నాయి మాట్లాడటానికి, కానీ మాకు చదువు సంస్కారం ఉంది కాబట్టి మేమేం మాట్లాడటల్లా. మీరు మరొకసారి గల్లా మాధవ్ గారి గురించి గనక మీరు కానీ మీ ప్యాలెస్ మీద దాడి జరిగిందని పరామర్శకు వచ్చేవాళ్ళు కానీ నోరు జారితే మాత్రం మేము కూడా అదే రీతిలో సమాధానం చెప్పాల్సి వచ్చింది. దయచేసి ఇకనైనా జైలు నుంచి వచ్చిన మీ నాన్నగారికి హితబోధ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.